హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక వార్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్లీజ్ అందరూ వీడియో స్టార్ట్ చేయకముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గో. మీకు ఒక వార్ అని చెప్పాను కదా, ఆ వార్ 1896 ఆగస్ట్ 27న జరిగింది. ఒక విషయం చెప్తే మీరు కూడా షాక్ అవుతారు, ఎందుకంటే ఈ వార్ 38 మినిట్స్లో జరిగింది. ఎస్, ఈ వార్ యూకే అండ్ సుల్తానేట్ ఆఫ్ జంజిబార్ మధ్య జరిగింది. ఎందుకంటే బ్రిటిష్కు అనుకూలంగా ఉన్న సుల్తాన్ హమీద్ బిన్ చనిపోయాక అతని మరిది ఖలీద్ బిన్ బర్గస్ బ్రిటిష్ అనుమతి లేకుండా సింహాసనాన్ని తీసుకున్నాడు. అందుకు బ్రిటిష్ ఖలీద్ను పదవి విడిచిపెట్టమని డిమాండ్ చేశారు. అతను అంగీకరించకపోవడంతో బ్రిటిష్ అతనికి 1896 ఆగస్ట్ 27 ఉదయం 9 గంటల వరకు టైం ఇచ్చారు. మార్నింగ్ 9:02కి బ్రిటిష్ షిప్స్ అండ్ రాజభవనం మీద కాల్పులు స్టార్ట్ అయ్యాయి. 9:40 కల్లా యుద్ధం ముగిసింది. మొత్తం కేవలం 38 మినిట్స్లోనే యుద్ధం ముగిసింది. ఇక్కడ 500 కంటే ఎక్కువ జంజిబార్ సోల్జర్స్ చనిపోయారు. ఈ వార్లో బ్రిటిషర్స్ 5 వార్షిప్లు అండ్ 900 మంది సైనికులను అండ్ కొన్ని మరైన్స్ను కూడా వాడారు. అండ్ ఖలీద్ దగ్గర దాదాపు 2800 మంది సోల్జర్స్, కొంతమంది బందూకుదారులు మరియు పాత షిప్స్ మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళ వెపన్స్ చాలా పాతవి కావడంతో బ్రిటిష్ ముందట సరిపోలేవు. అండ్ ఫైనల్గా రాజభవనం కాలిపోయింది. ఖలీద్ బిన్ బార్గస్ జర్మన్ కాన్సులేట్లో ఆశ్రయం తీసుకున్నారు. ఆ తర్వాత అతని తరా ప్రాంతం నుండి తరలించారు. అండ్ ఇక్కడ బ్రిటిష్ హెల్ప్తో సుల్తాన్ హమీద్ బిన్ మొహమ్మద్ కొత్త సుల్తాన్గా నియమించబడ్డాడు. ఇది హిస్టరీలోని అత్యంత ఫాస్టెస్ట్ వార్. ఈ వార్ పేరే ఆంగ్లో జంజిబార్ వార్.